నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక మన రాష్ట్రంలో మన కంచె గచ్చిబౌలి భూముల వివాదం గురించి చూసినాం. 400 ఎకరాల్లో ఎవరి పర్మిషన్ లేకుండా పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి మొత్తం అంటే రాత్రికి రాత్రే బుల్డోజర్లు పెట్టి చెట్లని తొలగించారు అని ఆల్రెడీ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అక్షంతలేసింది. అసలు ఎందుకు పర్యావరణాన్ని విధ్వంసం చేయడానికే మీకు ఏం హక్కు ఉంది, అసలు ఎట్లా చేస్తారు, కనీసం ఇన్ఫర్మేషన్ చేయకుండా అని ఆల్రెడీ సిఎస్ను కూడా హెచ్చరించింది. మిమ్మల్ని జైల్లో ఉంచుతా, కావాలంటే అక్కడనే వచ్చిన జైలు రెడీ చేసి కూడా అక్కడ ఉంచుతామని కూడా సుప్రీంకోర్టు ఘాటుగా హెచ్చరించింది. అది పెద్ద రాజకీయ దుమారం అయితే రేపింది. ఆ తర్వాత ఏఐ ఫోటోలు అవి ఇవి అని ఇంకా నడుస్తుంది. అది అయితే సరే, ఓవరాల్ గా అది నిజంగా అటవీ భూమా లేకపోతే పాడుపడ్డందుకు అంటే దాన్ని యూజ్ చేయనందుకు అక్కడ చెట్లు పెరిగినాయి అనేది అది విషయం పక్కన పెడితే, అది మొత్తానికైతే అది రాష్ట్ర ప్రభుత్వం మీద అయితే పెద్ద ఎత్తున మచ్చ అయితే పడ్డది. చివరికి ప్రధాని మోడీ కూడా దాని మీద మాట్లాడాల్సి వచ్చింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడున్నా కానీ పర్యావరణాన్ని విధ్వంసం చేస్తాయి అని కూడా మన ప్రధాని మోడీ మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంకో చిక్కు ప్రశ్న కాకుంటే ఇంకొక సమస్య వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది సరే, అది కూడా అటవీ సమస్యనే అనుకోవచ్చు, చెట్ల సమస్యనే, పర్యావరణ సమస్యనే వచ్చే అవకాశం అయితే ఉంది. మనం చూసినాం, మన అసెంబ్లీలో స్పీకర్ గారు మాట్లాడుతూ ఈ హరితహారము 10 సంవత్సరాల నుంచి చిల్లర మొక్కలు కోట్ల మొక్కలు నాటినామని చెప్పింది. నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనా కార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు, దానికి నీళ్ళు అవసరం లేదు, ఏడ పెడితే ఆడ పెరుగుతుంది, అది ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది, పిట్ట కూడా దాని మీద కూసోదు. అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టింది. నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తున్నంటే, ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను. ఈ కోనో కార్పస్ చెట్లు ఎక్కడ పడితే అక్కడ పెంచుతున్నారు. అసలు అక్కడ తొండలు కూడా గుడ్లు పెట్టవు ఆ చెట్ల మీద. అనవసరంగా అవి దానివల్ల పర్యావరణం కాలుష్యం అవుతుంది. దాంతోపాటు దాని నుంచి వచ్చేటువంటి పుప్పొడి రేణువుల వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయి, చిన్నపిల్లలకు ప్రాబ్లం అవుతుంది, అస్తమా రోగులకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆ చెట్లను తీసేయండి అని మన స్పీకర్ గారు చెప్పినటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం కూడా కొన్ని చోట్ల ఈ కోనో కార్పస్ చెట్లను తీసేయడము ఇవన్నీ కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడు కొంతమంది వచ్చి అసలు కోనో కార్పస్ చెట్లు తొలగిస్తే మళ్ళీ మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం, మీరు పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నారు, దానివల్ల ఎలాంటి నష్టం లేదు, పైగా దానివల్ల లాభాలే ఉన్నాయని కూడా చెప్తున్నారు. అసలు అప్పట్లో స్పీకర్ గారు మాట్లాడుతూ అసలు ఇవి ఆక్సిజన్ ను తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదులుతాయని కూడా చెప్పారు. నిజానికి మనకు తెలుసు, అంటే మామూలుగా చిన్న క్లాసులలో కూడా చెప్తూ ఉంటారు, చెట్లు ఏడున్నా కానీ అకిరంజన్య సమయోక్రియ జరుపుతాయి, అవి అకిరంజన్య సమయోక్రియ వల్ల కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదులుతాయి అనేది మనకు బేసిక్ నాలెడ్జ్. అది కాకపోతే మన స్పీకర్ గారు మాట్లాడుతూ అయితే అది ఈ చెట్లు రివర్స్, నిజంగా ఇవి కార్బన్ డైఆక్సైడ్ ను తీసుకొని ఆక్సిజన్ వదలవు, ఇవి ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ని వదులుతాయని కూడా చెప్పిండ్రు. అంటే వీటి మీద కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. నిజంగా అసలు ఇందులో నిజాలేంటి, నిజంగానే కోనో కార్పస్ చెట్లు వల్ల ఈ సమస్యలు వస్తాయా, అసలు ఈ చెట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, నిజానికి ఇవి మన దగ్గర లేవు, మన దగ్గర బయట నుంచి వచ్చినటువంటి చెట్లే, వీటి గురించి మొత్తం పూర్వపరాలు ఏంటి, నిజంగా ఈ సమస్యలు వస్తాయా, శాస్త్రీయంగా ఏమి రుజువైందనే దాని మీద అయితే ఒకసారి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. ఇప్పుడు చూద్దాం అసలు ఈ కోనో కార్పస్ చెట్లు ఏంటి అనేది ఒకసారి చూస్తే వాటి శాస్త్రీయ నామం ఏంటి అవన్నీ కూడా చూద్దాము. ఇది ఒక మాంగ్రూవ్ జాతికి చెందినట్టు మాంగ్రూవ్ అడవుల గురించి మీకు తెలిసి ఉంటుంది. యాక్చువల్లీ ఇవి సముద్ర తీర ప్రాంతాల్లో పెరుగుతాయి. ఈ మాంగ్రూవ్ జాతి చెట్ల వల్ల ఏంటంటే సముద్రపు అలలు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు అవి ఆపుతూ ఉంటాయి. మామూలుగా సముద్ర తీర ప్రాంతాల్లో ఇవి ఉంటూ ఉంటాయి. ఇది కూడా ఒక మాంగ్రూవ్ జాతికి చెందినటువంటి చెట్టు ఈ కోనో కార్పస్. దీని శాస్త్రీయ నామం కోనో కార్పస్ ఎరెక్టస్ అనేది. దీన్ని మామూలుగా బటన్ వుడ్ అని కూడా అంటారంట, బటన్ మాంగ్రూవ్ కూడా అంటారు. ఇవి నిజానికి ఎక్కడ ఉంటాయి అంటే ఎక్కువగా దక్షిణ అమెరికా, అంటే ఈ ఫ్లోరిడా, కరేబియన్ దీవులు, బ్రెజిల్, వెస్ట్ ఆఫ్రికా ఇలాంటి ప్రాంతాల్లో, ఆస్ట్రేలియాలో కూడా కొన్ని దగ్గరలో ఇవి సహజంగా పెరుగుతాయి. యాక్చువల్లీ ఇవి బర్త్ ప్లేస్ అక్కడ, మన దగ్గర మనం తీసుకొచ్చి పెంచినవి. ఇవి యాక్చువల్లీ బర్త్ ప్లేస్ ఏంటంటే దక్షిణ ఆఫ్రికా, దక్షిణ అమెరికా అటు ఉండేటువంటి చెట్లు, మాంగ్రూవ్ చెట్లు సముద్ర తీర ప్రాంతాల్లో పెరుగుతాయి. ఉప్పు నీటి ప్రాంతాల్లో కూడా ఇవి ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. దీంట్లో పెద్ద వర్షాలు అవసరం లేదు, ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయి. అటువంటివి కొన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి అన్నట్టు దీనికి, అక్కడ పెరిగేటువంటి చెట్లు. అయితే నిజానికి ఇవి ఎప్పుడు తెచ్చిర్రు అంటే వీటిని సౌదీ అరేబియా, యుఏఈలో ఫస్ట్ నాటిరు. ఎందుకంటే సౌదీ అరేబియాలో కానీ యుఏఈలో కానీ వర్షాలు ఉండవు పెద్దగా, కాబట్టి అక్కడ గ్రీనరీ పెంచాలి అంటే ఏ చెట్లు బాగుంటాయి అని వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు ఈ చెట్లు తక్కువ వర్షపాతం ఉన్నా కానీ ఇవి పెరుగుతాయి అని దాని మీద వచ్చినటువంటి ఆ రీసెర్చ్ ఫలితంగా ఫస్ట్ వాటిని సౌదీ అరేబియా, యుఏఈలో అక్కడ ఎక్కువ టౌన్సే ఉంటాయి కాబట్టి ఆ టౌన్లలో వీటిని పెంచిరు. అక్కడ పెంచడం మనోళ్ళు చూసి 1990-2000 ప్రాంతాల్లో మనోళ్ళు కూడా ఆ చెట్లు తెచ్చి నాటడం స్టార్ట్ చేసిరు. వీటికి ఆల్రెడీ చెప్పినాం, అసలు నీరు తక్కువ ఉన్నా కానీ ఉప్పు నీళ్ళలో, ఉప్పు ఆ చౌడు ప్రాంతాలు అవి ఉంటాయి, ఎక్కడ పెట్టినా అని పెరుగుతాయి. దీంట్లో పెద్ద ఏది అవసరం లేదు, పోషణ కానీ దీంట్లో పోయి నీళ్ళు పోయాలి అవన్నీ ఏముండవు.
ఉండవు అన్నట్టు. చెట్టు తీసుకొచ్చి నాటితే అది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. దాంట్లో వాటర్ తక్కువనా కానీ పెరిగేటువంటి లక్షణం దీనికి ఉంది కాబట్టి చాలా ప్రాంతాలు చాలా దేశాలు వీటికి కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చినాయి గ్రీనరీ పెంచడానికి. దాంతో పాటు ఇవి చూడడానికి కూడా కొంచెం అందంగా ఉంటాయి. మీరు చూసింటారు ఆ కోనోకార్పస్ చెట్లు మంచిగా వయ్యారంగా ఇట్లా పొడవుగా పెరుగుతూ ఉంటాయి, నాజుగ్గా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని చూడడానికి బాగుంటాయి. వాటర్ కూడా పెద్ద దాన్ని పోషించాల్సిన అవసరం లేదని ఎక్కువగా నాటడం అయితే స్టార్ట్ చేశారు. దీంతో కాకినాడ, హైదరాబాదు, చెన్నై, గుజరాత్ చాలా ప్రాంతాల్లో అయితే ఇవి పెరుగుతాయి. దాంతో పాటు ఇవి చాలా ఫాస్ట్ గా పెరుగుతాయి. చెట్లు నాటిన ఒక 1 year 2 years చూసే వరకు మనకు చాలా పెద్దగా కూడా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా దీనికి పాజిటివ్ అన్నట్టు. ఇక దీని వల్ల ఏమైందంటే వీటిని ఎక్కువగా పెంచారు. ఎప్పుడైనా ఒకటి చూడండి, వేరే ప్రాంతం నుంచి వేరే జాతులను తీసుకొచ్చి మన దగ్గర పెంచినప్పుడు స్థానిక జాతులకు ఖచ్చితంగా ప్రాబ్లం అనేది వస్తుంది. వీటి వల్ల ఏమైందంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానిక జాతుల ఈ వృక్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంతరించిపోవడం స్టార్ట్ అయింది. ఎందుకంటే వీటికి ఎక్కడైనా పెరుగుతాయి, వాటర్ అవసరం లేదు. దాంతో ఏమైతాయి అంటే వాటికి కావాల్సిన పోషకాలు కూడా ఇవి తీసుకొని ఇవి ఆటోమేటిక్గా పెరిగినాయి, అవి చచ్చిపోయినాయి అన్నట్టు. అట్లా స్థానిక జాతులకు అయితే కొంచెం ప్రాబ్లం అయింది. దాంతోపాటు దీని నుంచి వచ్చేటువంటి పుప్పొడి వల్ల స్థానికంగా ఈ శ్వాసకోశ సమస్యలు ఇవి కూడా వచ్చినాయంట. దీన్ని శాస్త్రీయంగా నిర్ధారించారు కూడా. ఎక్కడంటే కరాచీలో, పాకిస్తాన్ ఉంది కదా, అక్కడ కరాచీలో అక్కడ ఈ చెట్లను బాగా పెంచిరంట. పెంచితే స్థానికంగా ఈ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినాయంట. అంటే శ్వాస ఆడకపోవడం ఇవి కొంచెం ప్రాబ్లం. ఎవరైతే డెలికేటెడ్ ఉంటారో వాళ్ళకు కొంచెం శ్వాసకోశ సమస్యలు కూడా వచ్చినాయంట. దాంతో పాటు వీటి వేర్లు ఆ పక్కన ఉన్నటువంటి, ఎందుకంటే ఎక్కడ ఉన్న వాటర్ ఉన్నా తీసుకోవాలని చూస్తాయి కాబట్టి వేర్లు చాలా వేగంగా కిందికి చొచ్చుకొని పోతాయి. దాంతో ఆ పైప్ లైన్లు అవి కూడా ధ్వంసమైనాయంట. ఇవి కూడా యుఏఈ లాంటి ప్రాంతాల్లో వీటి ఎఫెక్ట్ కూడా కనిపించిందంట. శాస్త్రీయంగా ఇవి కూడా అధ్యయనాలు అయితే చెప్తూ ఉన్నాయి. దాంతో పాటు ఈ పుప్పొడి రేణువుల వల్ల కరాచీలో కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఈ పైప్ లైన్లు ధ్వంసం కావడం ఇవన్నీ కూడా కావడం ఇది కూడా శాస్త్రీయంగా ధృవీకృతమైంది. దాంతో పాటు ఈ స్థానిక వాస్తవం కాకుంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రధాన ఆరోపణ ఏంది, ఇది ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది అని ఏదైతే ప్రధాన ఆరోపణ చేసిరో అందులో మాత్రం వాస్తవం లేదంట. అంటే ఏ చెట్టు అయినా కానీ కిరణజన్య సమయోక్రియ జరపాలి, ఆటోమేటిక్ గా కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని ఆక్సిజన్ వదులుతాయి. నైట్ టైంలో ఏ చెట్టు అయినా సరే అంతో ఇంతో ఆక్సిజన్ తీసుకుంటుంది కంపల్సరీ. ఎందుకంటే అది కూడా శ్వాసక్రియ ఉంటుంది. మీకు ఎవరైతే బయోసైన్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి తెలుసు ఇక్కడ ఇది కిరణజన్య సమయోక్రియ వేరు, శ్వాసక్రియ వేరు. దాంట్లో ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, దీంట్లో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. కాకపోతే చెట్లలో చూస్తే మన కిరణజన్య సమయోక్రియల నుంచి వచ్చినటువంటి ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎక్కువ, వీళ్ళు శ్వాసక్రియ కోసం తీసుకునేటువంటి ఆక్సిజన్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా వాటి నుంచి ఎక్కువ ఆక్సిజన్ అనేది పర్యావరణంలోకి వస్తూ ఉంటుంది, అది కామన్. కాకపోతే ఇవి కూడా అంతే. ఆ వాదన అంటే ఈ ఆరోపణ మాత్రం తప్పు. ఏది ఇవి ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయని ఏదైతే చెప్పారో అది మాత్రము తప్పు. మిగిలిన విషయాల్లో మాత్రం కొంతవరకు శాస్త్రీయ ఆధారాలు అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఈ చెట్లు మేము మొత్తం తీసేస్తాము అది ఇది అంటున్నారు. ఇది మామూలుగా సాధ్యమయ్యేది కాకపోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఇంకొక శాస్త్రీయ ఆధారం కూడా ఏంది ఉందంటే ఇక్కడ గుజరాత్ వడోదరలో ఒక 24,000 కోనకార్పస్ చెట్లు పెంచిరంట. అప్పట్లో పెంచితే అవి దాదాపు రోజుకు 1,00,000 లీటర్ల నీటిని తీసుకునేయంట. అంటే చూడొచ్చు, అంటే ఎక్కడున్నా కానీ తీసుకునే వాటి స్వభావం వల్ల ఆ అండర్ గ్రౌండ్ వాటర్ కూడా పర్సెంటేజ్ తగ్గిపోయిందని ఇది కూడా ఒక శాస్త్రీయంగా రుజువు అయినటువంటి అంశం. ఓవరాల్గా అయితే వీటి వల్ల కొన్ని నష్టాలు అయితే ఉన్నాయి. దాంతోపాటు పక్షులు, కీటకాలు ఇవి కూడా దాంట్లో పెరగవంట. నిజంగా తొండలు కూడా గుడ్లు పెట్టవు దాని మీద అని చెప్పారు, అది కూడా వాస్తవం. స్పీకర్ గారు చెప్పినటువంటి వాటిలో అన్ని వాస్తవం, ఒకటి తప్ప ఏది అంటే అది ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది అనేది తప్ప మిగిలిన అన్ని వాస్తవమే. అయినప్పటికీ ఈ చెట్లను తొలగించడం అనేది మాత్రం సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే మనం ఒక వృక్ష శాస్త్రవేత్త ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టిండు. ఈ చెట్ల వల్ల కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఓవరాల్గా ఈ చెట్ల బెరడ్ నుంచి తీసినటువంటి రసము షుగర్ వ్యాధిగ్రస్తులకు పనిచేస్తుంది, షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది అని కూడా చెప్తున్నారు. దాంతోపాటు వాయు కాలుష్యం తగ్గించడంలో కూడా ఈ చెట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఏదైనప్పటికీ ఒకేసారి చెట్లను తీసేయడం అనేది కరెక్ట్ కాదు. అసలు వీటిని నరకడం ఆపేయండి అని ఆల్రెడీ హైకోర్టులో కూడా పిల్ల అయితే దాఖలైంది. కాబట్టి ఈ చెట్లను తొలగించడం అనేది కొంచెం కష్టసాధ్యమైనటువంటిదే. కాకపోతే ఇప్పుడు ఏం చేయొచ్చు గవర్నమెంట్ అంటే ఇట్లే మళ్ళా కంచెగచ్చిబౌలి వివాదం లాగా కాకుండా ఉండడానికి ఏం చేయొచ్చు అంటే వీటి బదులుగా నెక్స్ట్ ఎప్పుడైనా ఈ హరితహారం లాంటి ప్రోగ్రామ్స్ చేస్తే వేరే చెట్లు నాటాలి. క్రమక్రమంగా వీటిని తొలగిస్తూ ఒకేసారి తొలగించకుండా క్రమక్రమంగా తొలగిస్తూ లోకల్ బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయి, వేప చెట్టు కావచ్చు, కానుగు చెట్లు కావచ్చు, ఇక రకరకాలు ఉంటాయి కదా ఇక్కడ పెరిగేటువంటి, వాటిని పెంచితే ప్రాబ్లం కాకపోవచ్చు. కానీ మళ్ళీ కంచెగచ్చిబౌలి వివాదం లాగా ఒకటేసారి కోనోకార్పస్ వల్ల మొత్తం పర్యావరణం లాస్ అవుతుంది, మేము ప్రాబ్లం అవుతుంది, మొత్తం ఆగమవుతుంది అని కనుక ఆ చెట్లను తొలగించడానికి పోతే మళ్ళీ ఒకసారి సుప్రీంకోర్టుతో చివాట్లు తినే అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఆ పని అయితే చేయకపోవచ్చు. కాబట్టి ప్రస్తుతానికి అంటే ఎవరైనా పెంచుకోవాలనుకున్నా 1-2 చెట్లు పెంచుకుంటే దీంతో ప్రాబ్లం లేదు. ఎవరైనా డెకరేషన్ కోసం దానికోసం పెంచుకోవచ్చు, కానీ మొత్తం తీసుకుపోయి పెడితే మాత్రం ప్రాబ్లం కావచ్చు. కాబట్టి ఎందుకంటే సరే ఎవరైనా కానీ ఓ మాడి చెట్టు
ఓ వేప చెట్టు లేకపోతే ఇంకేదో సపోటా చెట్టు ఏమైనా పెడితే దాని నుంచి ఫ్రూట్స్ వస్తాయి, అవి తింటాం, ప్లస్ మనకు పర్యావరణానికి కూడా మంచిది కాబట్టి అటువంటివి పెంచుకోవాలని చూస్తారు. వీటి వల్ల ఓన్లీ పెద్ద యూజెస్ లేవు, ఓన్లీ గ్రీనరీ కనిపిస్తుంది, కొంచెం అట్రాక్షన్ కనిపిస్తుంది తప్ప మిగతాయి ఉండవు. కాబట్టి నెక్స్ట్ వాటిలో వీటిని అన్ని పరిగణలోకి తీసుకొని చెట్లు పెంచేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక కోనోకార్పస్ చెట్లు నెక్స్ట్ పెంచకపోవచ్చు, కానీ ఉన్న వాటిని ఇమీడియట్గా తొలగించడం అనేది సాధ్యమయ్యే పని అయితే కాదు.